జారీ చేయడం జరిగింది కలెక్టర్ ఆధ్వర్యంలో. సో మన జిల్లాలో ఏంటంటే వికారాబాద్ జిల్లాలో 59 వైన్ షాపులు నోటిఫైడ్ జరిగింది. సో లాస్ట్ ఇయర్ అంతకంటే ముందు ఇయర్ ఏంటంటే 2 సంవత్సరాల కాన్స్టిట్యూషన్లో ఎన్నైతే షాప్స్ ఉన్నాయో సేమ్ అదే మధ్య షాపులు ఉన్నాయి. పాలసీలో ఎలాంటి మార్పు లేదు. ఒకటి ఏంటంటే అప్లికేషన్ ఫీజు 2 లక్షలు ఉంటే 3 లక్షలు ఇచ్చాము. ఎవరైనా సరే అభ్యర్థులు దీంట్లో పార్టిసిపేట్ కావాలనుకుంటే సింపుల్ మేము అప్లికేషన్ ఫామ్ ఇస్తాము. 3 పాస్పోర్ట్ ఫోటోస్ అవసరం ఉన్నాయండి. ఒకటి ఆధార్ కార్డు, ఒక పాన్ కార్డు సరిపోతుంది. ఒకవేళ రిజర్వేషన్ ఉన్న వాటికి నోటిఫైడ్ అయితే షాప్లకి ఎవరన్నా అప్లై చేయాలనుకుంటే గౌడ్స్ కానీ ఎస్సీ కానీ ఇస్తుంటే హక్కుల సర్టిఫికేట్ కూడా మాకు ఎన్క్లోజ్ చేసి ఇస్తే మేము అప్లికేషన్ స్వీకరిస్తాము. ఈ పాలసీ ఏంటంటే ఈ నెల 26 నుంచి ఈ నెల 18 తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది. ఈవినింగ్ ఆఫీస్ అవర్స్ వరకు తీసుకుంటాము. ఈ నెల 23 తారీఖు నాడు గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం సాధించబడుతుంది. సో మీ ద్వారా ఏంటంటే వికారాబాద్ జిల్లా ప్రజలకు ఏంటంటే మెసేజ్ వెళ్ళిపోవాలన్నటువంటి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన ఈ టాస్క్ ని మనం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. సో మీరు అందరూ సహకరించాలని మరొకసారి కోరుకుంటూ పంపిస్తున్నాము. ఆరు అప్లికేషన్స్ అంటే లాస్ట్ టైం ఏంటంటే 12 రోజులు షెడ్యూల్ ఉంటే ఈసారి ఏంటంటే కొంచెం 17 రోజులు ఇచ్చారు, 17 days ఇచ్చారు. సో వెయిటింగ్ రేపటి నుంచి ఎక్కువ వస్తాయని అనుకుంటున్నాము. మనకి ఏంటంటే లాస్ట్ ఇయర్ ఏంటంటే 2637 అప్లికేషన్స్ వచ్చినాయి. 59 షాపులకు 2637 అప్లికేషన్స్ వచ్చినాయి. ఈసారి అంతకంటే ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సార్ మద్యం షాపుల ఫీజు పెంచడానికి ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం మంచి రోజులు మన దసరా పండుగ వచ్చింది, 2 రోజుల హాలిడేస్ ఈ రీజన్లో ఉంది. రేపటి వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదే ప్రాబ్లం 437 12 days 12 రోజులు. ఈసారి 17 రోజులు వర్కింగ్ డేస్. సేమ్ అప్లై చేసినటువంటి 2637 అప్లికెంట్స్ ఉన్నారు. వాళ్ళకి కూడా మెసేజ్ మొత్తం బల్క్ మెసేజ్ పంపిస్తున్నాము. మళ్ళీ 2019-21 మధ్యలో కొంతమంది వేసారు, దాదాపు 934. వాళ్ళకు కూడా మెసేజ్ ఫార్వర్డ్ ఇస్తున్నాము. 2017-19లో కూడా 537 మంది వేశారు. వాళ్ళకు కూడా మొత్తం దాదాపు మాకు తెలిసే 5-6 వేల మందికి మెసేజ్ వెళ్ళిపోతుంది. అట్ ది సేమ్ టైం మా సీఏలు కూడా ఏంటంటే టాస్క్ చెప్పడం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులు కానీ, బిజినెస్ పర్సన్స్ కానీ, వేరే బిజినెస్ ట్రేడ్లో ఉన్న వాళ్ళని కానీ, క్వారీస్ కానీ, రియల్టర్స్ కానీ, ఫార్మా కానీ, టీచర్స్ అసోసియేషన్, వాట్ ఎవర్ మేబీ ఎనీ పర్సన్ ఇక్కడ ఉన్న స్థానికులు ఎవరైనా సరే బయట పర్సన్స్ కూడా మేము కాంటాక్ట్ చేస్తున్నాము. లాస్ట్ టైం కూడా ఈసారి ఇంకా ఉత్సాహంతో ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ అప్లికేషన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము.